నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మూసీ నది హైదరాబాద్ను పెంచింది, పాఠాలు నేర్పింది. ఈ నది ఒడ్డునే చరిత్ర పెరిగింది, నాగరికతలు రూపుదిద్దుకున్నాయి. కానీ అదే మూసీ ప్రతిసారి చెబుతుంది, నా పరివాహకాన్ని ఆక్రమించొద్దు, నన్ను కాపాడకపోతే మిమ్మల్ని నేను ముంచేస్తా అని. ఈసారి మళ్ళీ అదే జరిగింది. భారీ వర్షాలు కురవగానే వరద ప్రవాహం నగరాన్ని ఊచకోత కోసింది. బస్తీలు మునిగిపోయాయి, జీవనాధారం కోల్పోయిన వారు ఆర్తనాదాలు చేస్తున్నారు. అయితే ఈ దృశ్యం ఒక్కసారిగా రాలేదు, చాలా కాలం నుంచి హెచ్చరికలు వచ్చాయి. నిజాం కాలంలో నేర్చుకున్న పాఠాలు ఇప్పటి పాలకులు మాత్రం మర్చిపోయారు. పరివాహకంలో అనుమతులు లేకుండా ఇల్లు కట్టారు, రోడ్లు వేశారు, డ్రైనేజీలు మూసేశారు. నది ఊపిరాడక అల్లాడింది. ఇప్పుడు ఉధృతంగా ప్రవహించి బస్తీలను ముంచెత్తుతుంది. ఇప్పుడు మూసీని శుద్ధి చేయడం, పరివాహకంలో నివసిస్తున్న వారిని సురక్షితంగా తరలించడం తప్ప వేరే మార్గం కనిపిస్తుందా? కానీ అది చేద్దామంటే మొదలవుతుంది రాజకీయ ఆట. సర్కార్ ఏదైనా ముందడుగు వేస్తే బస్తీలను ఎక్కడికి తరలిస్తారు, వారికి జీవనాధారం ఎలా ఇస్తారు అని ప్రతిపక్షాలు హడావిడి చేస్తాయి. లూటిఫికేషన్ అంటూ ముద్రలు వేస్తాయి, బస్తీల్లో పర్యటనలు చేస్తాయి. కానీ వరద వచ్చిన రోజున ఆ బస్తీ ప్రజల పక్కన నిలబడతారా, భరోసా ఇస్తారా అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానమే లేదు. మూసీ మళ్ళీ మళ్ళీ చెబుతుంది, రాజకీయాలకు మించి మన జీవనాలే ముఖ్యం. ఇప్పుడు ఆ పాఠాన్ని మనం నిజంగా గ్రహించే సమయం రాలేదా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మూసీలో నిర్మాణాలు ఎలా తొలగిస్తారంటూ గతంలో విపక్షాలు పోరాటాలకు దిగాయి. ఓవైపు నదికి మహద్దశ తీసుకొస్తామని ప్రభుత్వం అంటే అలా ఎలా చేస్తారు, కమిషన్లే తింటారు, పేదల సంగతి ఏంటని ప్రశ్నించారు. అయితే ఈ వ్యవహారం ఇలా ఉండగానే మూసీ ఆక్రమణలు తొలగించాల్సిందే అని గత ఏడాది హైకోర్టు తీర్పు ఇచ్చింది. సర్వే నిర్వహించి మూసీ పునర్జీవంలో ఎవరు ఆస్తులైతే పోతున్నాయో వారికి ప్రభుత్వం విధానాల ప్రకారం సరైన ప్రాంతంలో వసతి కల్పించాలని చెప్పింది. ప్రభుత్వం గతలోనే మూసీ రివర్ బెడ్లో ఉన్న నిర్మాణాలకు ఆర్బీఎక్స్ అని మార్కింగ్ చేసింది. దాంతో ఒక్కసారిగా అలజడి రేగింది. నిజానికి వాళ్లను ఖాళీ చేయించేందుకు టైం ఇచ్చారు. మూసీ నది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కాదు. రివర్ బెడ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. టెంపరీగా అక్కడ ఉంటున్న వరదల సమస్య, దోమల సమస్య, కాలుష్యిత నీటితో అనారోగ్య సమస్యలు ఇవన్నీ వారికి సవాలుగా మారాయి. ఓవైపు ప్రజల ఆరోగ్యం, ఇంకోవైపు మూసీ పునర్జీవం, ఈ రెండింటిని ప్రభుత్వం సవాలుగా తీసుకుంది. తాజాగా వచ్చిన వరద పరిస్థితులు చూస్తుంటే ఇప్పటికైనా ఇక్కడ ఏరియా ఖాళీ చేయాల్సిందేనని స్థానికులు అంటున్నారు. మూసీ పునర్జీవం పట్టాలెక్కాలంటే రాత్రికి రాత్రి అయ్యే పని కాదు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి మొదటగా ఏమేం చేస్తామో వర్కౌట్ అవుతుందో అవన్నీ అమలు చేశారు. మొదట నదీ గర్భంలో ఉన్న వారిని ఇమీడియట్గా ఖాళీ చేయించారు. వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారు. సామాన్లు తరలించేందుకు 25,000 రూపాయలు ఆర్థిక సాయం కూడా చేశారు. హైడ్రాతో చాదర్ఘాట్ బ్రిడ్జి నుండి ఉస్మానియా హాస్పిటల్ దాకా ఆక్రమణలను తొలగించారు. హెచ్ఎండిఏపై వరుస రివ్యూలో మూసీ గురించి కీలక సూచనలు చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్ వరదలకు విముక్తి జరగాలంటే అది మూసీ పునర్జీవంతోనే క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసే విషయంలో శబర్మతి మోడల్ను ఫాలో కావాలన్నారు. మూసీ పరివాహంలో ఉన్న వారికి సరైన పరిహారం అందించి మొత్తం ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పట్లోనే సీఎం విపక్షాలకు సవాల్ చేశారు. మూసీ పరివాహకంలో కేటీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ 3 నెలలుంటే ఈ ప్రాజెక్టును ఆపేస్తానన్నారు. పునర్జీవానికి వ్యతిరేకం కాదంటూనే మూసీ దగ్గర 4 నెలలైనా ఉంటానని హరీష్ రావు చెప్పుకొచ్చారు. అయితే పరిహారం ఇవ్వాలంటున్నారు. ఖాళీ చేసేవారికి పరిహారం ఇస్తామని, ఖచ్చితంగా ఇస్తామని సీఎం పదే పదే చెప్తున్నారు కూడా.
మూసీ పునర్జీవం కోసం నిధులు ఇవ్వాలని శబర్మతి మాదిరి మూసీని మారుస్తామని కేంద్రాన్ని సీఎం చాలా సందర్భాల్లో కోరారు. సో 100 పాటు హైదరాబాద్ సిటీలో వరద సమస్య రిపీట్ కావద్దంటే మూసీ పునర్జీవమే ముఖ్యమని సీఎం రేవంత్ ఇటీవలి రివ్యూలో కూడా చెప్పారు. 104 దేశాల్లోని 258 నదులపైన చేసిన స్టడీల్లో పొల్యూషన్ ఇండెక్స్లో మూసీ నది మొదటి నుంచి 22వ స్థానంలో ఉంది. అంటే ఎంత కాలుష్యంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. సో నీటిని కాలుష్యం నుంచి మూసీని కాపాడాలంటే 90% ఎస్టీపీలే లెవెల్ చేస్తాయి. వీటికి తోడు మూసీ వరదలకు విముక్తి జరగాలంటే ప్రక్షాళన ఒకటే మార్గం. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో లైవ్లో మాట్లాడడానికి అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, చెప్పండి, ఏం చెప్తారు? ఈ హైడ్రాలను ప్రక్షాళన చేయాలనేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రతి సందర్భంలోనూ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తుంటారు. ఈసారి కూడా మనం చూసాం, హైదరాబాద్లో భారీ ఎత్తున వరద సంభవించింది. ఒక్కసారిగా ఎంజీ బస్టాండ్ కూడా ముంచెత్తింది. ఏం చెప్తారు? మనోజ్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. రాజకీయ చర్చలో పోకుండా మనం అకాడమిక్ మాట్లాడుకున్నాం. చాలా విషయాలు మీరు చెప్పారు, చాలా సంతోషం. ఎందుకంటే మూసీ ప్రక్షాళన జరగాలని అందరూ కోరుకుంటున్నాం. ప్రక్షాళన వేరు, సుందరీకరణ వేరు. అంటే స్నానం చేసిన తర్వాత కదా మనం పౌడర్ వేసుకునేది, మిగతా అలంకరణ సామాగ్రి పెట్టేది. కనుక మొదలు ప్రక్షాళనకు అందరూ అనుకూలమే, ప్రతిపక్షాలతో సహా ప్రజలు కూడా. నిన్నగా మన హైకోర్టు ఒక మాట చెప్తూ వ్యాఖ్యలు చేసి దాంతో పూర్తిగా ఎక్కువిస్తున్నాను. మొదటి నుంచి మూసీ ప్రక్షాళన విషయంలో నేను వాళ్ళ హైకోర్టు అనే మాటలే గత 6-7 నెలలుగా చెప్పుకొస్తున్నాను. ఇంకా గట్టిగా మాట్లాడి సంవత్సరం చెప్పుకొస్తున్నాను నేను. దీన్ని ప్రక్షాళన చేసే ముందు మొట్టమొదటిగా మనకు సామెత ఉంది మనకి, నీరు పళ్ళ మెరుగు, నిజం దేవుడెరుగని. నీరైతే పళ్ళానికి పోతుంది, నిజం దేవుడు ఎరుగుతారో తెలియదు, నాకు తెలియదు. కానీ తర్వాత మనకు ఒక రకంగా చెప్పాలంటే ప్రక్షాళన అవసరం అనేది మనకు అర్థమవుతుంది. నీరు పల్లానికి పోతుంది, మన వరదలు మనకు స్పష్టంగా కనపడ్డాయి కూడా. అయితే ఏదైనా సరే చరిత్ర నుంచి గుణపాఠం నేర్చుకోవాలి కదా మనం అంటున్నాను. అంటే ఒకసారి మన వరదలు, మీరు ఇంట్రోలో చెప్పారు కదా, 1908లో కనీసం 1000 మంది చనిపోయారు, 10,000 మంది ప్రజలు చనిపోయారు మూసీకి పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పుడు. ఇప్పుడు 6వ నిజాం మీరు మహబూబ్ అలీ ఖాన్ గారు ఉండేవారు, అప్పటి రాజుగా. ఆయన ఏం చేశారు, వెంటనే వరదలకు అప్పటికప్పుడు తాత్కాలిక సహాయం అందిస్తూనే 1000 ప్రాణాలు పోయినాయి. అప్పుడు చింత చెట్టు ఉన్నది మనకు, మన ఉస్మానియా హాస్పిటల్ పక్కనే. ఇప్పటికి కూడా దాని మీద మేము ఫోరం మన హైదరాబాద్ డెవలప్మెంట్ దాంట్లో విజయ్ కుమార్ గారు మేము అందరం కలిసి అక్కడ ఆనాటి సంస్మరణ సభ అన్ని వందల మందిని కాపాడిన చింత చెట్టు మీద. నేను ఏమంటున్నాను అంటే, ఆనాడు వెంటనే ఆయన ఏం చేశారు, మహబూబ్ అలీ ఖాన్ గారు దానికి పరిష్కారం ఏంటి ఆలోచన చేశారు. మూసికి వరదలు వచ్చినాయి, మా భక్తితో పూజలు చేశారు. ఆఖరికి గంగమ్మ తల్లి శాంతించని చెప్పి మూసీ నది వరదల్లో ఆ తర్వాత మూసీ నదిని శాంతించమని పసుపు కుంకుమ కూడా, అంటే ఆయన మత విశ్వాసాలకు విరుద్ధంగా కూడా అందరి ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకొని ఆయన సారే పెట్టి పసుపు కుంకుమలతో అమ్మట శాంతించమని చెప్పారు. అందుకని రాజు ఒక సెక్యులర్ ఉండి ఏ రకంగా అన్ని మత విశ్వాసాలను గమనించి ప్రోత్సహించిన సందర్భం చూశాం. ఆ తర్వాత వాటినే దేవుడా నీదే భారం అని గాల్లో దీపం పెట్టలే. ఏం చేసిండు, తర్వాత మనకు మోక్షగుండ విశ్వేశ్వరరావు గారిని పిలిపించి ఆయన ద్వారా ప్రణాళిక చేసి ఆనాడు మనకు లంగర్ హౌస్ నుంచి మొదలుకొని ఎక్కడ దాకా మనకు గోల్నాక దాటి కూడా అటుపక్క మూసీ నదికి మనకు వరద కట్టలు రకంగా చెప్పిన మంచి రాతి కట్టడం నిర్మించారు. ఇప్పుడు మనకు కనపడుతుంటది, మీరు ఎక్కడ పోయినా మనకు లంగర్ హౌస్ నుంచి గోల్నాక వరకు ఇటుపక్క మూసీ నదికి రక్షణ కవచంగా గోడ నిర్మించారు. అది రాతి గోడ, అన్ని రాతితో పూర్తిగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే డిజైన్ కానీ అలంకరణ కూడా పనికొచ్చేటట్టు, సుందరీకరణ కూడా పనికొచ్చేటట్టు రెండు చేశారు. ఇప్పటికీ నిలిచింది కదా. అంటే ఆనాడు పాలకులు అది చేసుకుంటూనే శాశ్వత పరిష్కారం కోసం ఇంకో పని చేశారు. 1908లో వస్తే 1920 వరకల్లా మనకు 2 జలాశయాలు మూసీ నది మీద, గండిపేట అంటే దాన్ని ఉస్మాన్ సాగర్ అంటాం, అది నిర్మించారు 3 TMC దగ్గరగా. అట్లాగే ఈసా నది మీద హిమాయత్ సాగర్ 2 నిర్మించారు. దానివల్ల ఏమైందంటే తర్వాత శాశ్వత పరిష్కారం, అంత పెద్ద ఎత్తున వరదలు మళ్ళీ రాలేదు. కానీ మధ్య మధ్యలో వచ్చినా కూడా మొన్నటి వరదలు పెద్ద అంటున్నాడు. దానికి కారణం ఏంటంటే ఇది మానవ తప్పిదమే అంటున్నారు. రేవంత్ రెడ్డి మీద ఆరోపిస్తున్నాను కానీ మొన్నటి వరదలు మాత్రం ఏది నీటిలో మునిగడానికి మాత్రం ప్రణాళికబద్ధంగానే ఓ రకంగా పేదలను బాధ పెట్టే విధంగానే అందరూ బుద్ధికి రావాలనే విధంగా ఈ మాట అంటున్నాను. ఆ అధికారులు
మరి ఎవరు చెప్పారో తెలియదు కానీ ఒకేసారి నీరు వదలడం వల్ల ఉన్న 3 టీఎంసీ రిజర్వాయర్ నుంచి నీళ్లు వస్తే కింది వాళ్ళని అప్రమత్తం చేయకపోవడం, పేదల గుడిసెలు ఒక నీళ్లకు రావడం, 4-5 ఫీట్ల నీటితో నిండిపోవడం కానీ చూస్తే, ఎత్తులో నిండిపోవడం అంటే చూస్తే ఇది మానవ తప్పిదంగా కనపడుతుంది. సరే, రాజకీయ విమర్శ పక్కన పెడదాం. ఇప్పుడు ఏం చేయాలి? వాట్ నెక్స్ట్ అంటే మూసీ ప్రక్షాళన గురించి ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు మొదలు పెట్టలేదు. అంతకు ముందు మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా 15,000-16,000 కోట్లతో చేస్తా అన్నారు. ఎస్టీపీలే పరిష్కారం అని రేవంత్ రెడ్డి అంటున్నారు కదా, గతంలో ఆ ప్రభుత్వం అదే చేసింది. ఎస్టీపీలే పరిష్కారం అనుకొని 38 ఎస్టీపీలు దీని మీద నిర్మించారు. నాగోల్ వరకు ఇంకా కిందికి కూడా నిర్మించే అవకాశం ఉన్నది. 36 కాదు, 35 కాదు, ఇంకో 50 నిర్మించి తప్పలేదు. దానివల్ల ఏమైందంటే మురుగునీరు, వర్షపు నీరు రెండు ఒకే చోట ఒకే కాలంలో పారొద్దు కదా. మురికి నీరు అందులో కలవకుండా మన మన నగరం అశుద్ధవంతంలో కలవకుండా ఎస్టీపీలు నిర్మించడం, దాంతో పాటు పైప్ లైన్ వేరుగా వేయడం, మురుగునీటి కోసం వేరే పైప్ లైన్ వేయడం చేయాలి. గతంలో మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు చేసిన ప్రణాళిక ప్రకారం ఇప్పటికి ఓల్డ్ సిటీలో వరదలు వస్తలేవు. ఎందుకు వస్తలేవు? మూసీ నదికి వచ్చి వేరు, ఓల్డ్ సిటీలో వరదలు వస్తలేవు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వరదలు వస్తున్నాయి. ఎత్తు మంచి గుట్ట మీద ఉన్న దానిలో ఎందుకు వస్తున్నాయి అంటే ప్రణాళికబద్ధంగా ఏ ప్రభుత్వాలు, గతంలో కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఈ మొన్నటిదాకా బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కావచ్చు, ప్రణాళికబద్ధంగా ఆలోచించడం లేదని ఇప్పటిని అభినందిస్తున్నారు. మూసీ ప్రక్షాళన మంచిది. రేవంత్ రెడ్డి గారు ప్రక్షాళన వేరు, బ్యూటిఫికేషన్ వేరు అంటున్నారు. మళ్ళీ అట్లాగే మనం చూపించేటప్పుడు ఏం చూస్తున్నాం? హైడ్రాను మూసీ ప్రక్షాళన రెండు ఒకటే తిరిగి చూపెట్టారు. హైడ్రా వేరు, హైడ్రా పర్పస్ వేరు. అది కేవలం చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు, అది చెరువుల వరకే పరిమితమైంది. కానీ మూసీ ప్రక్షాళన దానికి మనకు దానకిషోర్ గారు మొన్నటిదాకా ఆయన దీనికి ప్రాజెక్ట్ ఆఫీసర్ గా ఉండేవాడు. మరి ఆయన గురించి మనం మాట్లాడుతున్నాం. అందుకని మొదట్లో హైడ్రా భయపెట్టి రెండింటిని ఏకం చేసింది. అప్పుడు హైడ్రా వేరు, ఈ మూసీ ప్రక్షాళన వేరని ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సి వచ్చింది. నేను కూడా ఇప్పటికి చెప్తున్నాను ఏంటంటే ఈ రెండు వేరు వేరు చూడాలంటే ప్రభుత్వం మరింత వివరణ ఇవ్వాలి. రెండవది ఏంటంటే మూసీ నదికి ఇటుపక్క అటుపక్క 2 లైన్లు గీశారు. అంటే భౌగోళికం కాదు, మన పేపర్ మీద. ఒకటి రెడ్ లైన్, ఒకటి 2 బ్లూ లైన్. రెడ్ లైన్ విషయంలో నేనైనా హైకోర్టు అని అదే అంటుంది ఏంటంటే రెడ్ లైన్ లోపల అంటే మూసీ నది పరివాహక ప్రాంతం కాదు, మూసీ నది రివర్ బెడ్ అంటాం. ఆ రివర్ బెడ్ లోపల ఉన్న నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా తొలగించాల్సింది. కానీ హైకోర్టు చెప్పినట్టు, ప్రతిపక్షాలు అంటున్నట్టు, మనం అందరం అనుకుంటున్నట్టు, మన మీడియా చెప్తున్నట్టు వాళ్ళకి పునరావాసం కల్పించాలి. ఇంతకుముందు మీరు చెప్పారు కదా, పునరావాసం కల్పించిన ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు వాళ్ళకి. అంతకుముందే హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్లు కట్టిన ఆ పాత ప్రభుత్వాలు శాశ్వతం కదా, పార్టీలు ఎవరుంటేంది, పాత ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్లు వాళ్ళకి కేటాయించారు. 274 కుటుంబాలను తరలించి వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. అక్కడ ఎమ్మెల్యే బలాల ఎమ్మెల్యే పోయి అమ్మ క్షేమంగా ఉన్నారా, మీరు మా అందుబాటులో ఉన్నదా, 10,000 రూపాయలు సహాయం చేసిన మీకు, మీరు ఇవన్నీ తరలించుకోండి, రివర్ బెడ్ లోపల ఉండకండి అని చెప్పి నిజంగా ఒక మంచి మాట చెప్పారు. అన్ని పార్టీలు దాన్ని సహకరించిన, అన్ని పార్టీలు ఒప్పుకుని, మనం కూడా ఒప్పుకున్నాం. అలాగే రామ్మోహన్ గారు, ఇక్కడే మీరు చెప్తున్నట్టుగా ఒక పాయింట్ లేవనెత్తుతున్నారు ప్రతిపక్షాలు కూడా. ప్రధానం మనం చూసుకుంటే హైడ్రాకు సంబంధించినటువంటి రంగనాథుని కూడా అక్కడ నియమించడం జరిగింది. ఎక్కడైతే ప్రక్షాళన చేయాలో అటువంటి పరిస్థితుల్లో ప్రజలపై పునరావాసంపై చర్యలు చేపడితే ప్రధానంగా ప్రతిపక్షాలు పేదల సమస్యలపై పెదవి విరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు మూసి ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తే ఇటు ప్రతిపక్షమేమో కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, అలాగే కేసీఆర్ కానీ ప్రజలకి ఏం చేశారు, పేద ప్రజలకి ఎటువంటి మేనిఫెస్టోని కానీ హామీలు ఇచ్చారని ఇవి లేవనెత్తుతున్నాయి ఇట్లాంటి సమయంలో. అలాగే మనం చూసాం కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిశారు. కావాల్సినటువంటి మూసి ప్రక్షాళన చేయడానికి నిధులు కావాలని కూడా అడుగుతున్నారు. ఇట్లాంటి సమయంలో కేంద్రం నుంచి ఎటువంటి సహాయం అయినా అందే అవకాశం ఉందంటారా? చాలా కష్టమే అంటున్నాను. ఎందుకంటే రాష్ట్రం కేంద్రం సంబంధాలు ప్రభుత్వాలకు చూస్తే అందాలి లెక్కైతే. కానీ మీ ప్రణాళిక తప్పు అని కిషన్ రెడ్డి గారు ఇంతకుముందు మీరు విమర్శలు చెప్పారు కదా, దాని జోలికి పోకుండా 2 విషయాలు చెప్తాను. ప్రతిపక్షాలు కూడా మూసీ ప్రక్షాళనకు అనుకూలంగానే ఉన్నాయి. కానీ మీరు రెడ్ లైన్ దాటి బ్లూ లైన్ దాకా వెళ్ళి ఇష్టం ఉన్నట్టు మీరు కూల్చివేతలు మొదలుపెట్టే రంగనాథ్ గారికి సంబంధం లేదు ఇందులో. యాక్చువల్ గా దీనికి మూసీ ప్రక్షాళన దానికి సంబంధించిన దానకిషోర్ ఉన్నారు. అది మొన్న ట్రాన్స్ఫర్ అయ్యారు కానీ ఆ ప్లేస్ లో ఎవరిని పెట్టారో తెలియదు నాకు కూడా. కనుక అది వేరు, ఇది వేరుగా చూడాలి. హైడ్రా కేవలం చెరువులు, కుంటలు, కబ్జాలు, పార్కులు వీటి మీద పోతుంది. ఇదేమో కేవలం మూసీ ప్రక్షాళన కోసం వేరే కమిటీ ఉన్నది, హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నది. అది దాని ప్రకారం చేయాల్సి ఉన్నది ఒకటి. రెండవది ఏంటంటే ప్రతిపక్షాలు కూడా మూసీ ప్రక్షాళన వ్యతిరేకిస్తలేవు, ఇందులో ఉన్న లోపాన్ని వ్యతిరేకిస్తున్నాయి. నిజంగా
బ్యాంకు లోన్లు తీసుకొని అపార్ట్మెంట్లు కట్టుకొని పర్మిషన్ ఇచ్చింది వీళ్ళే, కూర్చేది వీళ్ళే అంటే ఎట్లా? రివర్ బెడ్ లోపలికి పర్మిషన్లు ఉండవు, ఖచ్చితంగా అనాధికారికంగా ఉంటున్నారు, వాళ్ళని పక్కన పెట్టాల్సిందే. మనం కొంచెం చరిత్రకి వెళ్తే నందనవనం అనే ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది, ఇది మూసీ దాంట్లో. గతంలో చాదరగట్ మన దాని బ్రిడ్జి కింద ఉన్న నందనవనం ప్రాజెక్ట్ లో బిచ్చగాళ్ళు రకరకాల వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ వనస్థలిపురంలో ఇల్లు కట్టించి ఇచ్చారు. నేను అక్కడికి వెళ్ళి పరిశీలించిన వాళ్ళు కూడా. ఈ నందనవనం ప్రాజెక్ట్ కింద ఇక్కడ నుంచి తరలించడం బానే ఉంది, కానీ వాళ్ళ వృత్తులు లేకుండా, ప్రవృత్తులు లేకుండా అడుక్కోవడాలు ఎక్కడ ఉన్నాయి? సెంటర్ సిటీలో ఉన్నాయి. ప్రతిరోజు వాళ్ళకు వనస్థలిపురంలో ఇస్తే అక్కడ ఉపాధి లేకుండా పోయింది కొందరికి. కొందరికేమో బిచ్చమెత్తుకునే వాళ్ళకు మరి బిచ్చగాళ్ళ కంటే వేరే పరిస్థితులు చూసుకోగలుగుతారు, కానీ ఇక్కడ వృత్తులు చేసుకునే వాళ్ళకి లేకుండా పోయింది కదా. అందుకని ఏమన్నానంటే సెంట్రల్ స్థలంలో ఏమైనా ఉంటే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించి ఇవ్వడం అనేది ఒక పరిష్కారంగా చూపించారు, కనుక అది ఫెయిల్ అయింది ఆ ప్రాజెక్ట్. ఇప్పుడు కూడా ఏం చేయాలంటే మూసీ నది రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించాల్సిందే. మానవీయ కోణంతో హైకోర్టు చెప్పినట్టు వీళ్ళందరినీ కూడా తరలించాలి, వీళ్ళకు సరైన ఇళ్ల వసతి కల్పించాలి, అప్పుడు సాధ్యమవుతుంది. ఇది దాటి బ్లూ లైన్ దగ్గర పోతే బ్యూటిఫికేషన్ అనే మాట వస్తుంది కనుక బ్యూటిఫికేషన్ పక్కన పెట్టండి. దీన్ని పరిమితం చేస్తే రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళందరినీ, అది 900 కుటుంబాలే ఉంటాయట మొత్తం అంతా కలిస్తే, ఏది అక్కడి నుంచి 1000 కుటుంబాలు దాటమనుకుందాం. ఈ 1000 1200 లెక్క చేసి రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళందరినీ తరలించేసి వాళ్ళకి ఇల్లు చూపెడితే మంచిది అంటున్నాడు. ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి సిద్ధంగా ఉండి ఎవరికి కేటాయించిన ఇల్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే 274 ఇల్లు అట్లా కేటాయించారు, నేను అది చెప్తున్నాను కదా. కనుక మిగతా వాళ్ళకు కూడా కేటాయించి మొదలు ఇది చేయాలి. ఆ తర్వాత రిటర్నింగ్ వాళ్ళు పూర్తిగా ఇక్కడి నుంచి అక్కడ దాకా, నా ఉద్దేశం ఏంటంటే నాగోలు దాటి కూడా మనకు దాదాపు ఇంకొక 10 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఇటుపక్క అటుపక్క మన రివర్ పక్కన గోడలు నిర్మించాలి. దాంతోపాటు ఎస్టీపీలు కూడా పెంచాలి. పరిష్కారం కూడా అదే అంటున్నారు కదా. ఇక కేంద్ర ప్రభుత్వం అంటారా, సబర్మతి నదికి గుజరాత్ లో ఉంది కనుక ప్రధానమంత్రిగా సహకరించారు. గంగా నది ప్రక్షాళన ఇప్పటికి కూడా ఇంకా పూర్తి కాలేదు. కనుక నేనేమంటున్నానంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మరి ఆ ఉత్తరాది నదులకి నిధులు ఇస్తారు, మాకు ఇవ్వరా అనే దాంతో పూర్తిగా రేవంత్ రెడ్డి గారితో ఏకీవిస్తున్నాను. నిధులు కావాల్సిందే. నిధులు ఇవ్వాలంటే ప్రణాళిక ఇప్పుడు 2 వేరు చేయాలంటున్నాం. బ్యూటిఫికేషన్ పక్కన పెట్టి మనకు రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళు తొలగించి పక్షాలను వేయకపోతే, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే మనం అందరం కూడా మంచి డిమాండ్ చేయొచ్చు. కోర్టు నిధులు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించలేదు, కానీ దీనికి ఒప్పుకుంటది అంటున్నాను. ఏదైతే రివర్ బెడ్ లో ఉన్న వాళ్ళని తొలగించమంటుంది, హైకోర్టు కూడా మేము స్టేలు అనవసరంగా ఇవ్వమంటుంది. కానీ ఎవరైతే దాటి ఉన్నారో వాళ్ళ గూడు చెదిరిస్తే కష్టమని. ఇక హైడ్రా విషయానికి వస్తే, హైడ్రా కూడా కొన్నిసార్లు తొందరపడుతుంది, కొన్నిసార్లు పేదల పక్షం ఉండాల్సిన వీళ్ళు పెద్దల పక్షం పోతున్నారు. కొన్ని కాలేజీల విషయంలో కూడా ఇప్పుడు హైడ్రా విమర్శలు ఎదుర్కొంది. ఉదాహరణకు ఓవైసీ కాలేజీ వాళ్ళు సేవ చేస్తున్నారు అంటున్నారు. మరి పేద ప్రజలు కూడా మరి సేవ చేస్తున్నారు, సమాజానికి పని మనుషులుగా రకరకాల కార్మికులుగా సేవ చేస్తున్నారు కదా. వాళ్ళ ఇళ్లను కూలిస్తే మరి వాళ్ళ సమాజానికి సేవ చేస్తున్నట్టు కదా. కనుక వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపితే ఇల్లు కూల్చండి అంటున్నాను. అందుకని కబ్జాదారులు ఉంటారు, రాజకీయ ప్రమేయం ఉంటది, అందరూ ఇలా పాపం తలా పీడుకాడు. ఏ పార్టీ అధికారంలో ఉంటే మనం ఆ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే గుడిసెలు అనధికారికంగా వేయించారు. మనం చూసాం కదా, గాజుల రామారంలో 240 ఎకరాలకు 50 ఎకరాలు కబ్జా పెట్టి 10 లక్షల కోటి ఇల్లు అమ్ముకొని పోయిండు వాడు. రాజకీయ నాయకుడు లేకుంటే వాళ్ళ అనుచరులు 10 లక్షల చొప్పున ఇల్లు అమ్ముకొని పోయిండ్రు. ఇప్పుడు పేదలు బాధపడుతున్నారు కదా. మరి ఇల్లు నిర్మించినప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రు? ఇల్లు నిర్మిస్తున్నప్పుడు తర్వాత కరెంట్ కనెక్షన్ ఎందుకు ఎట్లా ఇచ్చిండ్రు? మంచినీటి కనెక్షన్ ఎట్లా ఇచ్చిండ్రు? వీళ్ళందరూ దోషులు కాదా? నేను మొదటి నుంచి అంటున్నాను ఏంటంటే, ఆనాడు ఉన్న అధికారులు లంచాలు తీసుకొని వీళ్ళని ప్రోత్సహించి రాజకీయ నాయకులను మనం శిక్షించడం కష్టం. ఎందుకంటే ఎవరి హాయం చేసిందంటే అనధికారికంగా ఆర్డర్స్ ఇస్తారు తప్ప రాజకీయ నాయకుడు ఫైల్ మీద సంతకం పెట్టాడు కదా. కనుక అధికారులను అరెస్ట్ చేయాలన్నాను. ఆనాడు పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎవరుండో ఇల్లీగల్ గా లంచాలు తీసుకొని కోట్లు సంపాదించుకొని ఇచ్చారు కదా వీళ్ళు, వాళ్ళని అరెస్ట్ చేయాలన్నారు. కానీ ఏమైంది, 4 అధికారులకు మెమోస్ జారీ చేశారు, సస్పెండ్ చేశారు, మళ్ళీ వాళ్ళని తీసుకున్నారు. వాళ్ళ పేర్లు కూడా తెలుసు కానీ నేను చెప్పను. అందుకని ఏమంటున్నానంటే ఇవాళ కఠినమైన చర్యలు తీసుకోవాలంటే ఆనాడు ఈ అక్రమ నిర్మాణాలకు ఎవరు బాధ్యుడైండో రివర్ బెడ్ పక్కన పెట్టారు. రివర్ బెడ్ లో ఎవడిచ్చినా కూడా తప్పే, పర్మిషన్ ఉండనే ఉండవు తప్పే. కానీ రివర్ బెడ్ దాటి మనకు చెరువుల్లో, కుంటల్లో, FTL లెవెల్లో లేకుంటే ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనాయి కదా, నాలుగు కబ్జా చేశారు, లేకుంటే ప్రభుత్వ భూములు పార్కులు కబ్జా చేశారు కదా, వీటన్నిటి తొలగిస్తే ఎవడు వద్దానని అంటున్నాను. మంచి ఉదాహరణ చెప్తాను. మన బతుకమ్మ కుంట 13 ఎకరాలు అది అంబర్పేటలో ఉన్నది. 13 ఎకరాల్లో 6 ఎకరాలు మిగిలింది, ఇప్పుడు 6.5 ఎకరాలు మిగిలింది. దాన్ని బాగు చేస్తే ఎవరు వద్దాలే కదా. అద్భుతంగా సంతోషపడ్డారు, బతుకమ్మ ఆడినరు. నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి గారు అక్కడ దాన్ని బతుకమ్మకుంట పునరుద్ధరణ పనులు పూర్తయిన సందర్భంగా దాన్ని ఆ చెరువు కట్టనవని ఆవిష్కరించిండ్రు, మరి ప్రారంభించిండ్రు. అది మంచిది కదా అంటున్నాను. ఎవరు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ గారు అప్పుడు
ప్రతిపక్షాలు అంతకంటే ఇన్వాల్వ్ కావు. అలాగే మంచి రామ్మోహన్ చేస్తే గారు వద్దంటారు. కానీ ప్రపంచ స్థాయి పేద ప్రజల ఈ మూసీకి సంబంధించినటువంటి ప్రపంచ స్థాయి రిపోర్ట్ తీసుకుంటే దాదాపు 22వ స్థానంలో హైదరాబాద్ ఉంది. ఇప్పటికీ 90% కాలుష్యంతో మనం చూస్తున్న హైదరాబాద్ మూసీకి సంబంధించి రివర్ బెడ్ను కూడా ఇమ్మీడియట్లీ తొలగించాలని హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఒకవైపు మనం చూస్తున్నాం పర్యావరణం ఒకవైపు, మరోవైపు కాలుష్యం. ఈ రెండింటిని హైదరాబాద్లో సంపాలనలో మనం చూస్తే ఎటువంటి నిర్మూలన చేపట్టే అవకాశం ఉందంటారు రాబోయే రోజుల్లో? నాకు ప్రపంచ నివేదిక తప్పట్లేదు కదా, 22 స్థానాలు ఉన్నది. కాలుష్యం ఎక్కువ ఉన్నది, వాసన. అటు హైకోర్టుకు పోయినా, ఇటు మూసి మనకు ఉస్మానియా హాస్పిటల్కి పోయినా కూడా మేము అడ్వకేట్లుగా మేము అనుభవిస్తున్న వాసనను, దుర్వాసనను అలవాటు పడిపోయినామంటారండి. ఒక రకంగా మేము ఇటుపక్క అడ్వకేట్లుగా హైకోర్టుకు పోతే అలవాటు పడిపోయినాం. ఎందుకంటే వాసనకు వాసన లేకపోతే కొత్తగా తెలుస్తలేదు, వాసన లేకపోయినప్పుడు తెలుస్తుంది అప్పుడు. అందుకని ఇటుపక్క రోగులు కూడా బాధపడుతున్నారు. కనుక హైకోర్టు తీర్పును పూర్తిగా ఆహ్వానిస్తున్నారు. వాళ్ళు చెప్పిన రెండే సూచనలు, ఒకటి రివర్ బెడ్ లో తొలగించమన్నారు, కానీ బఫర్ జోన్ దాటి లేకపోతే బ్లూ లైన్ దాకా పొమ్మని లేదు, రెడ్ లైన్ లోపల తొలగించాలని ఆర్డర్ ఉన్నది, అది చేయొచ్చు. నెంబర్ 1. రెండోది ఏంటంటే ఎస్టీబీల ద్వారా సహకారం అంది బాగుంటుందని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, ఇంకా ఎస్టీబీలు నిర్మించండి అంటున్నాను. రెండోది ఏంటంటే ఎక్కడి నుంచో గోదావరి నీరు తీసుకురావాల్సిన అవసరం లేదు, ప్రకృతి కరుణించింది. ఇప్పుడైతే బ్రహ్మాండంగా మొన్నటి వర్షాలకు ఉన్న కాలుష్యం అంతా కొట్టుకుపోయింది కదా. ఇప్పుడు ఎక్కడైతే మురుగునీటి వ్యవస్థ ఈ నదిలో కలుస్తుందో గుర్తించిన పెద్ద సమస్య కాదు కదా, పారిశ్రామిక కాలుష్యం కూడా వస్తుంది దీని నుంచి అంటున్నాడు. ఈ రెండింటిని ఉదాహరణ కాటేదాన్ ఆ ప్రాంతం నుంచి వచ్చే కాలుష్యం కూడా చిన్న కాలువల ద్వారా, వాటి ద్వారా పైప్ లైన్ ద్వారా నీళ్ళు కలుస్తుంది, మూసి నదిలో కలుస్తున్నది. కనుక ఇవాళ మొన్న ప్రకృతి కరుణించి మొత్తం మీద ఈ మురికి కొట్టుకుపోయింది కదా, ఇప్పుడు స్పష్టంగా ప్రక్షాళన వైపు పోవాలి. రెండోది అనుభవం కోసం తత్వం బోధపడ్డది కదా, ఈ మురికి ఎవరైతే మనకు స్లమ్ ఏరియాస్ మునిగిపోయినాయో, పేదల వాడలంటారు. స్లమ్ ఏరియా అంటే కొంచెం అవమానకరంగా ఉంటది, పేదల వాడలు. ఈ పేదల వాడలు మునిగిపోయినాయో వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళకి సరైన వసతి కల్పితే అక్కడికి పోవడానికి సిద్ధంగా ఉంటారు. ఎవరో మొండివాడి వాళ్ళని కోర్టుకు పోతే పోవచ్చు, కానీ కోర్టే ఇవాళ రాచమార్గం ఏర్పాటు చేసింది కదా, సమస్య లేదు. మీరు తొలగించాలి, తప్పనిసరిగా తొలగించాలి మూసీ రివర్ బెడ్ అన్న స్పష్టంగా. కనుక దాన్ని తీసుకొని ఇవాళ కోర్టు తీర్పును సానుకూలంగా తీసుకొని ప్రతిపక్షాలు కూడా కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా పోవంటున్నాను నేను. ఇప్పుడు ఇది మంచి అవకాశం. రెండోది రాష్ట్రం కోరినంత మాత్రాన్ని ఇస్తుందా అంటే ఇవ్వకపోయినా సరే, అవసరమైతే మనకు స్వచ్ఛందంగా మన వాటి ప్రోత్సహించాలి. స్వచ్ఛంద సంస్థలు కానీ ముఖ్యంగా మన కార్పొరేట్ మన రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, దాని కింద కూడా పరిశ్రమలకు యజమానులను వీళ్ళను గుప్పించి లేకపోతే ఎవరైనా చేస్తే వేల కోట్ల రూపాయలు వాళ్ళ నుంచి కూడా దీన్ని మూసి ప్రక్షాళన కోసం తీసుకోవచ్చు. దానికి అకౌంట్ ఏర్పాటు తీసుకోవచ్చు. అక్రమాలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ద్వారానే ఒక అకౌంట్ ఏర్పాటు చేయాలి. అట్లా కూడా కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులను కూడా మనం సేకరించవచ్చు. వాళ్ళకి ఆ బోర్డులు పెట్టుకోమనొచ్చు, ఫలానా 1 కిలోమీటర్ మేము రెస్పాన్సిబిలిటీ వహిస్తున్నాం, ఈ ఖర్చు మేము పెట్టుకుంటాం. నేను సూచన చేస్తున్నాను, ఎందుకంటే అన్ని ప్రభుత్వం చేయడం సాధ్యం కాదు కనుక. 1,00,000 కోట్లకు పైగా అంటున్నాను. 1,00,000 కోట్లు సేకరించడం ఈ ప్రభుత్వానికి 3 ఏళ్లలో సాధ్యమే కాదంటున్నాను. చూస్తున్నాం కదా, ఇలాగాక మొన్న మన ఫీ రియంబర్స్మెంట్ లో 700 కోట్లు ఇస్తా అని ఇప్పటికి మళ్ళీ వాయిదా వేస్తున్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు ఏం చేయాలంటే కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద స్వచ్ఛంద సంస్థలను లేకుంటే పరిశ్రమవేత్తలను ప్రోత్సహించాలి. ఏదైనా సరే మూసీ ప్రక్షాళనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కనుక శుభ పరిణామం. దీన్ని ప్రతిపక్షాలకు అతీతంగా ప్రతిపక్షాల మద్దతు చేయాలి, ప్రభుత్వం కూడా దీని మీద ప్రజల్లో చర్చ పెట్టాలి. ఇప్పుడు మన టీవీ బీఆర్కే వాళ్ళని కూడా మేము అభినందిస్తున్నాను. ఇటువంటి చర్చ పెట్టడం వల్ల ప్రజలకు ఒక అవగాహన వస్తుంది. రెడ్ లైన్ లోపల ఉన్న అన్నిటిని తొలగించాలి, హైకోర్టు ఆర్డర్ పాటించాలి. బండారు రామ్మోహన్ గారు, మూసీపై మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. అలాగే మనం చూస్తున్న మూసీని ప్రక్షాళన చేయాలని, మూసీ రివర్ బెడ్కు సంబంధించినటువంటి ఆక్రమణలను తొలగించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఇవాల్టి బీఆర్కే న్యూస్. చూస్తూనే ఉండండి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం బీఆర్కే న్యూస్.